10,000 కోట్లు రైతులకు సబ్సిడీ ఎత్తేస్తున్నాడు. ఎందుకు రైతులకు ఎత్తేస్తున్నారు? రైతులంటే రాళ్ళ మీద లారీలు వేసి తొక్కిచ్చినట్టు మమ్మల్ని తొక్కిస్తారని అడిగాం. అట్లా సన్నకారుకి ఇస్తానన్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు? ఈ దేశ జనాభాకు సరిపోయినటువంటి ఆహార ఉత్పత్తి లేదు కనుక కొన్ని రోజులు కెమికల్స్ వాడి అందరికి ఆహారం అంతనికని అని చెప్పారు. అప్పుడు ఎరువుల కంపెనీ వాళ్ళకి ఇచ్చారు సబ్సిడీ, రైతు కాదు. ఫెర్టిలైజర్స్ ఆర్ యూటిలైజ్ పీపుల్స్ ఆర్ ఫీల్డ్స్. ఎరువులు బీద భూమికి వేస్తారా, బీద రైతుకి వేస్తారని అడిగాం. బీద భూమికి అన్నారు. ఎవరికి ఎంత ఉంటే మీకెందుకు? ఒక ఎంపీ గారికి 300 ఎకరం ఉంది, 300 మంది కవులకు ఇచ్చాడు. 300 బస్తా యూరియా వేశాడు, 1500 బస్తా దిగుబడి పెరిగింది. బీదవాడు కొనుక్కు తినడానికి 20 రూపాయలు చౌక దొరికింది. ఏమి తిప్పుకోలేక మనం ఒక ఎకరానికి ఎంత ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాం? 12,000 రూపాయలు. ఈ డబ్బంతా ఏమవుతుంది? ఈ సోమవారపోతులను అందరినీ పెంచుతున్నారు సబ్సిడీలని. అటు పనిచేసే కూలాడికి దక్కలా, పండించిన రైతుకి దక్కలా. 12,000 రూపాయలు ఒక్కో ఎకరానికి. ఏదండి మాగాణికైతే ఇవాళ ఒక మినుములు బస్తా అమ్మాలంటే 1,700 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది. చెరుకైతే 40,000, పొగాకైతే 30,000, మిర్చి అయితే 25,000. ఇంకెక్కడ బాగుపడతాడండి రైతు?